పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వారు పార్కుని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ వచ్చింది. సో ఈ ఉభయుల మధ్యలో డిఫరెంట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి ఎకరా 25 గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం. అది ముందు అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీఎస్ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి కావాల్సినటువంటి ఇస్తే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఇక్కడ ఈ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సో హైడ్రా తప్పకుండా దానికి సహకరిస్తుంది. అండ్ ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా ఆ పని చేస్తుంది. ఆ పని చేసి గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తామని మేము చేస్తాము. చేసే క్రమంలో కూడా బస్తీ వాసులకి వాళ్ళకి అసౌకర్యం కాకుండా అంటే వాళ్ళు నడిచిపోవడానికి రావడానికి అసౌకర్యం కాకుండా ఉండేటట్టు జాగ్రత్తలు కూడా తీసుకొని చేస్తాము. అండ్ త్వరలో ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లనే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మనము వాళ్ళకి బస్తీవాసులందరికీ కూడా ఇక్కడ హౌసింగ్ వచ్చేటట్టు చేస్తాము. అట్లనే స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళ కంటెన్షన్స్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్తీ కొంతమంది వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్, బస్తీ వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా తీసుకొని ఎవరు ఎంక్రోచ్ అయ్యారో అదంతా కూడా సెక్యూర్ చేసుకునేటట్టు చేసి దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేస్తారో కనుక వాళ్ళని తప్పకుండా నియంత్రిస్తూ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి కూడా మా యత్నం చేస్తాం. అండ్ తప్పకుండా అంటే ఇక్కడతో ఇప్పుడు ఈరోజు ఓన్లీ పరిశీలన కోసం వచ్చిన రావడం జరిగింది. దీని తర్వాత మేము ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత సర్వే చేయించిన తర్వాత దీని మీద దఫాలుగా మీటింగులు పెట్టి అధికారులు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు ఇట్లా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ గారు, స్థానిక కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళు వర్కౌట్ ప్లాన్ టు సీ దట్ ఇది ఇక్కడ వర్క్ వాళ్ళ బస్తీ వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్స్ వచ్చినట్టు. కమిషనర్ గారు ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత వివాదం అయితే ఉంది. కాంపౌండ్ వాళ్ళు వేసినారు, ప్రైవేట్ వాళ్ళతో వేసినారు కాంపౌండ్ వాళ్ళు. ప్యూర్లీగా అంటే గవర్నమెంట్ వేస్తే బాగుంటుంది అన్నది ఎమ్మెల్యేస్ కానీ ఉండవచ్చు. ఇందులో భాగంగా కాంపౌండ్ చేసినప్పుడు చట్టవిరుద్ధంగా చేశారని ఎమ్మెల్యేతో పాటు మిగతా లోకల్ వాళ్ళు కానీ కేసు పెట్టారు. ఎలా చూస్తారు, ఎలాంటి పరిస్థితి? తప్పకుండా ఇప్పుడు అది సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వారికి పర్మిట్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. సో దాన్ని కూడా వీరు ఇప్పుడు ఎందుకంటే ఒక పార్టీ ఏదైతే కనుక వాళ్ళ దాన్ని అపోజ్ చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు వేస్తుంటే కనుక దాన్ని న్యాచురల్గా అది వ్యాలిడ్ క్లెయిమ్గా తీసుకొని అందుకోసమే దాన్ని హైడ్రా దాన్ని చేస్తుంటుంది. అండ్ గతంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజల వైపు ఉంటుంది. అండ్ హైడ్రా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజల్ని కాకుండా మేము వేరే ఇతర వాళ్ళు ఎవరు కూడా సమర్థించే ఉండదు. వీళ్ళు ఎవరైనా ఎంక్రోచ్ చేస్తున్నా, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎవరిని ఉపేక్షించం. వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. చట్టపరంగా వాళ్ళ మీద వాళ్ళు మేము కేసులు పెట్టడం జరుగుతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా మనకి ఈరోజు రేపు జీవో కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత కేసులు పెడతాం. దాంతోపాటు ఎవరన్నా అక్రమంగా కట్టడాలు ఉంటే అవి కూల్చివేయడం కూడా జరుగుతుంది. కమిషనర్ ఫైనల్ విషయం చెప్పండి. లోకల్గా మీరు క్షేత్రస్థాయిలో మీరు ఎమ్మెల్యే దానం నారాయణ గారు పర్యటించినారు పబ్లిక్తో కలిసి. ఇక్కడ పార్కు స్థలం ఎంత ఐడెంటిఫై చేయొచ్చు, అప్పుడే ఎప్పటి లోపల ఈ పార్కు స్థలంలో కబ్జా చేసిన నిర్మాణాలు ఏమైనా కలిగించే అవకాశం ఉందా? అందుకోసం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అన్ని చెప్పగలుగుతాం. మనం సర్వే చేయడం మనం ఇక్కడ మాట్లాడకూడదు వీలైనంత వరకు. ఎందుకంటే ఫస్ట్ 1.25 ఏకర్స్ లేఅవుట్లో వాళ్ళకి చూపించింది, పేద ప్రజలకి వాళ్ళ బస్సుల కోసం ఇచ్చింది. ముందు అది సెక్యూర్ చేద్దాం. ఆ సెక్యూర్ చేసిన తర్వాత 100% దాన్ని మేము ముందు ఆ ల్యాండ్ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కాలనీ వాసులు చాలా చోట్ల